హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ ది అనదర్ వీడియో. సో ఇక్కడ కాయలు చూస్తున్నారు కదా, ఈ కాయలను ఏమంటారో మీకు తెలుసా? వీటిని కలింకాయలు అంటారు. యాక్చువల్లీ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కలింకాయలు. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ చిన్నగా ఉంటాయి, అవి ఒరిజినల్ వన్స్ అనమాట. ఇవి వచ్చేసి కొంచెం రెడ్గా పెద్దగా ఉన్నాయి, మేబీ ఇది హైబ్రిడ్ అనుకుంటా. బట్ టేస్ట్కి వస్తే రెండు సేమ్ టేస్ట్ ఉంటాయి, రెండింటిని కలింకాయలు అనే అంటారు. మొత్తం సేమే ఉంటుంది, ప్రొసీజర్ కూడా సేమే ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ వన్ థింగ్ దట్ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను మీకు ఒక మ్యాజిక్ చెప్తాను గైస్. అది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది ఎవరన్నా ఆడుకోవడానికి. సో ఇప్పుడు పచ్చళ్ళు అంటే దాన్ని ఒక పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ చేసి ఆ పొడులు ఈ పొడులు యాడ్ చేసి టైం టేకింగ్ ప్రాసెస్ మాత్రం అస్సలు చెప్పట్లేదు. I just want to make it simple, easy and quick one. So let's get into the video. ఫస్ట్ ఈ కలింకాయలని కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ తీసేసి మంచి క్లీన్ చేసి పెట్టుకోవాలి. దెన్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఎల్లిపాయలు అన్నీ వేసి వేగిన తర్వాత కలింకాయలు, పచ్చిమిర్చి వేయాలి. ఈ పచ్చిమిర్చి దగ్గర ఒక ట్రిక్ ఏంటంటే, ఎట్లాగో మనం ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేయని అవసరం లేదు, జస్ట్ మనం చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ దీంట్లో ఇంకా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇది ఒక 5 to 10 minutes పెడితే సరిపోతుంది. ఈ కలింకాయలు అనేవి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. దెన్ దాని తర్వాత దీన్ని దించి కొంచెం చల్లార్చాలి గ్రైండ్ చేయడానికి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి కొంచెం స్మూత్గా, మరీ స్మూత్గా ఉండదు, నార్మల్గా ఉండాలి. గ్రైండ్ చేసేసి నార్మల్గా అన్నిటికి పెట్టుకునేటట్టు పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి పోసి పెట్టుకొని దాన్ని పచ్చడిలో కలిపేసుకోవాలి. అండ్ మీకు ఒక మ్యాజిక్ చెప్తా అని చెప్పిన కదా, అదేంటంటే ఈ పచ్చడి మనం కలుపుకొని తింటుంటే ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే మనకు కొన్ని దగ్గులు వస్తాయి, అండ్ ఆఫ్టర్ కొన్ని ముద్దలు పెడతా ఉంటుంటే మనకు తుమ్ములు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. సో అందుకనే అందరికీ అలానే వస్తుందంట, తుమ్ములు దగ్గులు వస్తుంది అంట. కానీ ఈ కలింకాయలు చాలా హెల్దీ అంట. సో వన్స్ ఇన్ ఏ ఇయర్ ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.